అమ్మలార అక్కలార అన్నలార విన్నారా అయ్యలార అవ్వలార పిల్లలార వింటారా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మహిళలకే మన మహిళలకే తెచ్చినాడు మహాశక్తి పథకాలు మహిళలకే తెచ్చినాడు మహాశక్తి పథకాలు అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుచులా కట్నం అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుచులా కట్నం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ తెలుగుదేశం పార్టీ ఆత్మగౌరవం నినాదంతో ఏర్పడిన పార్టీ. ఈ ఎన్నికలు మన ఆత్మ గౌరవానికి సంబంధించిన ఎన్నికలని చెప్పి మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రజలు ఆలోచించాల్సింది చంద్రబాబు నాయుడు గారి కోసమో లేకపోతే లావు శ్రీకృష్ణదేవరాయలు గారి కోసమో లేకపోతే బ్రహ్మారెడ్డి కోసమో కాదు. మీకోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, మీ బిడ్డల కోసం, ఈ రాష్ట్ర యువత కోసం, ఈ రాష్ట్ర రైతాంగం కోసం, ఈ రాష్ట్ర కార్మిక శక్తి కోసం మరి ఓటేయాల్సిన అవసరం ఉంది. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, చివరికి నేను చెప్తున్నా వైసీపీ నాయకులకి, పార్టీలకి అతీతంగా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి. తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడిని గెలిపించినప్పుడే మనకి, మన బిడ్డలకి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, వ్యవసాయం మీద ఆధారపడిన రైతులే ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు, అవునా కదా? మరి ఈ సంవత్సరం మీకు సరిపడా నీళ్లు వచ్చినాయా? ఈసారి ఏం పండించారు ఇక్కడ? మామూలుగా ఏం పండిస్తారు? వరి. ఈసారి పండ్ల ఎక్కువ పండ్ల, వాటర్ లేవు. మరి వాటర్ లేకపోతే ఈ సంవత్సరం వాటర్ ఉండవని, ఇటువంటి పరిస్థితి వస్తే ఇలానే ఉంటుందని చెప్పి నేను 2 సంవత్సరాల క్రితమే మీటింగ్ అయినప్పుడు చెప్పడం జరిగింది. ఎందుకనంటే ఏదైతే సాగర్ కుడికాలలో నీళ్లు రావాలో అవి ఇక మీదట పైన వరదలు వస్తే తప్పించి మహారాష్ట్రలో ఇక్కడ నీళ్లు రావు. ఈ పరిస్థితి అధిగమించాలంటే మనం రైట్ కెనాల్ని స్థిరీకరణ చేసుకోవాలి. చేసుకునే దాంట్లో ఏదైతే గోదావరి జలాలు ఉన్నాయో అది తీసుకుని వచ్చి కుడికాలంలో కలిపితే తప్పించి ఇంకా ఇక్కడ వ్యవసాయం అనేది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అది గమనించాలి మీరు.